ఈరోజు వీడియో ఏంటంటే ఓల్డ్ నైటీని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఓల్డ్ నైటీ రీయూజ్ ఐడియాస్ చాలానే చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడలేదంటే కనుక వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ అయితే నైటీని ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇక్కడ ఇటు సైడ్ చంక భాగం నుంచి అటు సైడ్ చంక భాగం వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే నేను ఇక్కడ రెడ్ కలర్ నైటీ తీసుకున్నానండి, ఓల్డ్ నైటీ. బట్ ఇది నేను కట్ చేసినప్పుడు క్లిప్ అనేది మిస్ అయింది. సో అందుకే నేను మీకు వేరే నైటీ పెట్టి చూపించాను అంతే. జస్ట్ ఈ చివరి చంక భాగం నుంచి ఆ చివరి చంక భాగం వరకు కట్ చేయాలి, అంతవరకే. కట్ చేసి నేను కింద పార్ట్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రీయూజ్ చేస్తాను అనేది చూపిస్తాను. అదేవిధంగా మనకి 1/2 ఇంచ్ వెడల్పు ఎలాస్టిక్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీ చెస్ట్ సైజు 32 అనుకోండి, దానికి ఒక 3 ఇంచెస్ తగ్గించి మీరు తీసుకోవచ్చు. 3 లేదంటే 4 ఇంచెస్ తగ్గించుకోవచ్చు. సో నేనైతే 4 ఇంచెస్ తగ్గించాను. అంటే 28 ఇంచెస్ ఎలాస్టిక్ అనేది నేను తీసుకున్నాను. మీ చెస్ట్ సైజ్ ఎంతైతే ఉందో దానికి 3 to 4 ఇంచెస్ తగ్గించి తీసుకోండి, దానికంటే తక్కువ తగ్గించొద్దు. తీసుకుని కట్ చేశాక నేను దాన్ని అతికేసుకున్నాను ఇప్పుడు చూపించినట్టు. ఇప్పుడు ఈ నైటీని నేను రివర్స్లోకి తిప్పుకున్నానండి. రివర్స్లో తిప్పుకున్న తర్వాత కింద భాగం మనకి ఎలాగో ఫోల్డ్ చేసే ఉంటుంది కదా, సో పై భాగాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ పెట్టేసి మధ్యలో ఫోల్డ్ చేసుకుని చుట్టూ కుట్టుకు రావడమే. ఒకే ఒక స్టిచ్, మీరు ఎక్కువ ఏమీ కష్టపడిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 minutesలో మీకు స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇలా మీకు దగ్గరగా చూపిస్తాను. ఈ విధంగా మడత పెట్టేసుకుని చుట్టూతో కుట్టేసుకోవడమే. మీరు ఫస్టే కుట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ లోపలికి ఇన్సర్ట్ చేసి తర్వాత మళ్ళీ కుట్టుకుని రావచ్చు. అదంతా పెద్ద ప్రాసెస్ అండి. అలా కాకుండా ఒకే ఒక స్టిచ్తో మీరు కంప్లీట్ చేసేయచ్చు అనమాట. రివర్స్లో తిప్పుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, ఇది కట్ చేసినప్పుడు క్లిప్ మిస్ అయింది, అందుకే నేను మీకు వేరే నైటీ పెట్టి చూపించాను. జస్ట్ ఏం లేదు, ఆ చివరి నుంచి ఈ చివరికి కట్ చేశాను అంతే. ఒకే ఒక కట్ అండ్ ఒకే ఒక స్టిచ్ అంతే. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన దాన్ని మామూలుగా మనం రివర్స్లో స్టిచ్ చేసాం కదా, సో దీన్ని ఇప్పుడు మామూలుగా రైట్ సైడ్లోకి టర్న్ చేసేస్తే దీన్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు అనేది చెప్తాను. దీన్ని మీరు పార్లర్ డ్రెస్ కింద యూస్ చేసుకోవచ్చండి. మీరు పార్లర్కి వెళ్ళేటప్పుడు దీన్ని మీరు మీ బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు. పార్లర్కి వెళ్ళే అలవాటు లేని వాళ్ళు ఇంట్లోనే మనం ఎప్పుడైనా బాడీ మసాజ్ చేసుకున్నప్పుడు లేదంటే కంప్లీట్ బాడీ వ్యాక్స్ చేసుకున్నప్పుడు యూస్ చేయొచ్చు. లేదంటే నాకు అంటే వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని ఐడియాస్ రాలేదు, బట్ చూస్తుంటే వస్తుంది. సో దీన్ని మీరు ఇంకా చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఒకవేళ ఏ లాంగ్ ఫ్రాక్స్ లోపలైనా, అంటే ఈ లాంగ్ ఫ్రాక్స్ పలుచగా ఉన్నాయని అని అనుకుంటే కనుక నేను ఇక్కడ చెస్ట్ సైజ్ తీసుకున్నాను కదండి ఎలాస్టిక్ అనేది, మీరు మీ హిప్ సైజ్ తీసుకుని దానికంటే ఒక 3 ఇంచెస్ తగ్గించుకొని సేమ్ యాజ్ కుట్టేయాలి. కాకపోతే ఈ నైటీ పొడవు ఎక్కువ ఉంటుంది కదా, సో కింద పొడవు కొంచెం కట్ చేసేసుకుంటే మీరు లాంగ్ ఫ్రాక్స్ కింద కూడా వేసుకోవచ్చు. అండ్ నైటీ బాగుంది, ఇలాంటి డిజైన్ వచ్చింది అని అనుకుంటే మీరు దీన్ని లాంగ్ మిడ్డీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే దీనిపైన టీషర్ట్ లాంటిది ఏదైనా వేసుకొని క్రాప్ టాప్ లాంటిది వేసుకుంటే చాలా బాగుంటుంది.